ఉచితాల మీద సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాల ఆదాయం జీతాలు ఉచితాలకే సరిపోతుందంటూ చీఫ్ జస్టిస్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో పాటు ప్రతివాదులకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉచితాల కారణంగా దెబ్బతింటున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ మీద ఉచితం అనేటటువంటిది ఏదైతే ముందు ఇస్తున్నటువంటి ప్రకటనలు ఆ పైన ఏది హామీలు, ఆ హామీల అమలు కోసం అవుతున్నటువంటి డబ్బులతో రాష్ట్రాలు కుదేలైపోతున్నాయి. అసలు ఆ విధంగా హామీలు ఇవ్వడం రైటా రాంగా, అది ఇవ్వచ్చా? కొన్ని ఇచ్చి అమలు చేయట్లేదు, కొన్ని ఇచ్చాం కాబట్టి అమలు చేస్తామంటున్నారు. ఈ ఉచిత పథకాలు అన్నటువంటిది ప్రమాదకరంగా మారుతున్నాయి. ఉచితాల పేరుతో వృధా ఖర్చు జరుగుతోంది. ఇది ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలుగుతోంది అన్నటువంటి వ్యాఖ్యలని సుప్రీంకోర్టు చేసింది. దీని మీద విచారణ కొనసాగిస్తానని చెప్పింది. గతంలో సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు హామీలకి మాకు సంబంధం లేదని చెప్పింది. ఇప్పుడైతే జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం మాత్రం విచారిస్తానంటుంది.